పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ రాజాం రోడ్లో గల ప్లాస్టిక్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ అన్నవరం గ్రామ సమీపంలో ఓ ఓల్డ్ ప్లాస్టిక్ కంపెనీలో వేకువజామున 3 గంటలకు ప్రమాదం సంభవించగా పాలకొండ ఫైర్ స్టేషన్కు సమాచారం అందించగా హుటాహుటిన మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. మంటలు అదుపు కాకపోవడంతో రాజాం, పార్వతీపురం, కొత్తూరు ఫైర్ స్టేషన్ల నుంచి మొత్తం 4 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక అధికారులు ప్రయత్నించగా ప్లాస్టిక్ కావడంతో మంటలు అదుపులోకి రాకపోవడంతో జిల్లా అగ్నిమాపక అధికారి పి సింహాచలం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వలన జరిగిందని, మరొక గంటలో మంటలు అదుపులోకి వస్తాయని తెలియజేశారు. ఈ అగ్ని ప్రమాదంలో ప్లాస్టిక్ క్రష్ మిషనరీ, 2 ట్రాన్స్పోర్ట్ వాహనాలు, 70 టన్నుల ప్లాస్టిక్ మెటీరియల్ పూర్తి స్థాయిలో దగ్ధమయ్యాయని తెలియజేశారు. ఈ ప్రమాదంలో సుమారు 50 లక్షలు ఆస్తి నష్టం ఉంటుందని చెప్పారు. మనకి అరౌండ్ 3:30 టైంలో రాజాం రోడ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని పాలకొండ ఫైర్ స్టేషన్కి కాల్ రావడం జరిగిందండి. వెంటనే పాలకొండ ఫైర్ స్టేషన్ నుండి వెహికల్ బయలుదేరి స్పాట్కి వెళ్ళేసరికి దట్టమైన పొగలు, మంటలతో అధికంగా ఉండటం వలన ఇమ్మీడియట్గా ఫైర్ సీరియస్గా ఉందని భావించి వెంటనే మన రాజాం ఫైర్ స్టేషన్కి, కొత్తూరు ఫైర్ స్టేషన్కి, అలాగే పార్వతీపురం ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసి అదనంగా మరో 3 బళ్ళు రప్పించడం జరిగింది. ఆ ప్రదేశానికి వెళ్ళి పరిశీలించినట్లయితే అది సుమారుగా 60/100 ఉన్న స్క్రాప్ షాప్ ఉందండి. ఆ స్క్రాప్ ఏంటంటే ప్లాస్టిక్ని వాళ్ళు గ్యాదర్ చేసి దాన్ని రీసైక్లింగ్ చేసి మళ్ళీ వేరే దగ్గరికి రా మెటీరియల్ని పంపిస్తూ ఉంటారంట. ఆ స్క్రాప్ షాప్ యొక్క యజమానితో మాట్లాడేటప్పుడు అక్కడ సుమారుగా ఓన్లీ రా మెటీరియలే 50-60 టన్నుల వరకు, సిప్ చేసిన ప్లాస్టిక్ సుమారుగా ఒక 70-80 టన్నుల వరకు ఉండడం జరిగిందని, అలాగే 2 వెహికల్స్ ఈ స్క్రాప్ మొబిలైజేషన్ కోసం యూజ్ చేసే 2 వెహికల్స్ కూడా ఫైర్లో ఉండిపోయింది. అలాగే వాళ్ళు షిప్పింగ్ కోసం యూజ్ చేస్తున్న మిషనరీ కూడా డ్యామేజ్ జరగడం జరిగింది. అయితే ప్లాస్టిక్ ఉండటం వలన మన వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఫోమ్ యూజ్ చేశారు. అయినప్పటికీ కూడా ఫైర్ అయితే కంట్రోల్లోనే ఉంది, కానీ పూర్తిగా ఆరిపోవడం అయితే జరగలేదు. ఇంకా ఆరటానికి సుమారుగా ఒక గంటన్నర వరకు అయితే పట్టే అవకాశం ఉందండి. దీనిలో వాళ్ళ యజమాని ప్రకారం అంచనా లాస్ అనేది సుమారుగా 25-30 లక్షల వరకు ఉండొచ్చని ఆయన చెప్తున్నారు. పూర్తి అంచనా అయితే మొత్తం తర్వాత ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి. మేము ప్రాథమికంగా చుట్టుపక్కల అబ్జర్వ్ చేసినట్లయితే మాకు చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానీ, ఆ పరిసర ప్రాంతాలు అబ్జర్వ్ చేయడం వల్ల కానీ మాకు కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటని ఒక అంచనా మాత్రమే, అది నిజమా కాదనేది తెలియదు. కానీ అరౌండ్ 3:00, 2:30 ఏరియాలో ఒక చెరుకు లారీ వెళ్ళటం వలన రోడ్డు పైన ఉన్న వైర్లకి చెరుకు లారీ తగిలి వైర్ తెగిపోవటం వలన అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని భావించడం జరుగుతుంది. ఎందుకంటే మేము వెళ్ళేసరికి అక్కడ వైర్లు కూడా తెగి ఉన్నాయి. ఏంటనేది ఇంకా పూర్తిగా తెలియదండి. ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకోవడం అయితే జరుగుతుంది. జనరల్గా అయితే ఫైర్ సేఫ్టీ యాజ్ పర్ ఎన్బీస్ అంటే కొన్నిటికే ఉంటుంది. ఇలా స్క్రాప్ షాపులకి వాటికైతే మ్యాండేటరీ కాదండి. జనరల్గా ఏంటంటే రెసిడెన్షియల్ బిల్డింగ్లు అయితే 18 మీటర్స్ అండ్ అబవ్ అయి ఉండాలి కంపల్సరీ. అదే కమర్షియల్ అయితే 15 మీటర్స్ అండ్ అబవ్. 15 మీటర్స్ అంటే 5 అంతస్తులు, 18 మీటర్స్ అంటే 6 అంతస్తుల పైన ఉంటే కంపల్సరీ కావాలి. అలా కాకుండా ఏదైనా సరే కమర్షియల్ బిల్డింగ్ 500 స్క్వేర్ మీటర్స్ ఫ్లోర్ ఏరియా కానీ మించినట్లయినా కంపల్సరీ వాళ్ళు తీసుకోవాలి. స్కూల్స్, కాలేజెస్, గ్యాస్ గోడౌన్స్, పెట్రోల్ బంక్స్ ఇలాంటివి అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. సో చిన్న స్క్రాప్ గోడౌన్స్ అనేవి మ్యాండేటరీ కాదు. సో వాళ్ళు ఫైన్ నామ్స్ ఏం పాటించారా లేదనైతే మనం ఇప్పుడు చూస్తున్న ప్రకారం ఇంటర్నల్ కాజ్ అయితే కనిపించట్లేదు. ఎక్స్టర్నల్ వైర్ తెగడం వల్ల అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నాము. పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ మనకి కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటనేది తెలియదు. వాళ్ళు చెప్పడం అయితే 25-30 లక్షల వరకు ఉంటుంది. ఇంకా మేము అంచనా వేయలేదండి. మొత్తం అందులో ఎంత సరుకు ఉంది, ఏంటి, ఎంత వచ్చింది, ఎంత వెళ్ళింది క్యాలిక్యులేట్ చేసి చెప్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మనకి 4 వెహికల్స్ పనిచేస్తున్నాయండి. పాలకొండ, పార్వతీపురం, రాజాం అండ్ కొత్తూరు. సుమారుగా ఒక 25 నుండి 30 మంది మన వాళ్ళు వర్క్ చేస్తున్నారండి అక్కడ. నా పేరు సింహాచలం అండి, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ ఆఫీసర్, మన్యం జిల్లా.